కృష్ణ భక్తి చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి? హరే కృష్ణ, మనం చేసుకునే కృష్ణ భక్తిలో కొన్నిసార్లు ఆటంకాలు, సమస్యలు ఎదురైతుంటాయి కదండి. ఇవి చాలా సహజం. కానీ ఇలాంటి సమయంలోనే భక్తి వదిలేయకుండా శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములు ఇంకా గట్టిగా పట్టుకోవాలి. భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటున్నాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మా ఉపయాంతితే. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే ప్రేమతో కంటిన్యూగా ఎప్పటికీ శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుక్త సేవ మానకుండా చేస్తూ ఉంటారో వారికి కృష్ణుని చేరవలసిన ఇంటెలిజెన్స్ పరమాత్మ రూపంలో స్వయంగా నేనే ఇస్తాను అంటున్నాడు అనమాట. అలానే భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకంలో అంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలేసి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే సరెండర్ అవుతామో సమస్త పాపముల నుంచి వెంటనే మనకి విముక్తి కలిగించి మోక్షాన్ని కల్పిస్తాను, భయపడొద్దు అంటున్నాడు. అలానే 9వ అధ్యాయం 22వ శ్లోకంలో అంటున్నాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ ఉద్దేశము, ఏ పని లేకుండా కంటిన్యూస్ గా ప్రేమతో భక్తితో శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ ఎవరైతే చేసుకుంటారో అప్పుడు కృష్ణుడు హామీ ఇస్తున్నాడు, వారికి ఏదైతే లేదో దాన్ని కల్పిస్తాను, ఏదైతే ఉన్నదో దాన్ని నేను క్షేమంగా కాపాడుతాను అని. అండ్ ఇలా భక్తిలో సమస్యలు పోగొట్టుకోవాలంటే మనం చేయాల్సిన అన్నిటికన్నా ముఖ్యమైనది నరసింహస్వామిని వేడుకోవడం. యాక్చువల్లీ కృష్ణ భక్తి మార్గంలో మనకి బయట నుంచి వచ్చే ఆటంకాలే కాకుండా మన మనసులో ఉన్న శత్రువులతో వచ్చే ఆటంకాలు కూడా కొన్ని. అవేంటంటే కామం, కోపం, గర్వం, మదం, ఇలాంటివన్నీ కూడా మన భక్తిని నాశనం చేసేకి ట్రై చేస్తుంటాయి అనమాట. ఇలాంటి వాటిని తీసేయడానికి, భయాలను తొలగించడానికి మనం కూడా భక్త ప్రహ్లాదులాగా నరసింహస్వామిని వేడుకోవాలి. ఈ శ్రీమద్ భాగవత శ్లోకంలో ఏం చెప్పబడిందో వినండి. భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామి యొక్క శరణు పూర్తిగా తీసుకున్నందు కారణంగా నరసింహస్వామి ప్రహ్లాదుని స్వయంగా రక్షించాడు. అలాంటి రక్షణ కోసమే మనం అందరం కూడా నరసింహస్వామి యొక్క శరణు తీసుకోవాలి. సో నిజమైన శరణాగతి అంటేనే అర్థం శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణను మనం కంప్లీట్ గా తీసుకున్నట్లు. సో మనం ఎప్పుడు కూడా ఈ కృష్ణ భక్తి మార్గంలో చాలా నిలకడగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా కూడా మానకూడదు. నమస్తే నరసింహాయ లాంటి ప్రార్థనలు మనం రోజు చేయాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలపైన మనకి పూర్తి నమ్మకం ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఇలా చేయకుండా భక్తిని వదిలేయడం వల్ల అది మనకే మళ్ళీ ప్రాబ్లం. ఈ భగవద్గీత 2వ అధ్యాయం 66వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటున్నాడు, నాస్తి బుద్ధి అయుక్తస్య. ఈ కృష్ణ భక్తి భావనలో ఉండని ఎవ్వరికైనా కానీ స్థిరమైన బుద్ధి ఉండదు. స్థిరమైన బుద్ధి లేకుంటే మనసు నిలకడగా ఉండదు. మనకి అసలైన ప్రశాంతత ఎప్పటికీ దొరకదు అని. అండ్ అసలైన ప్రశాంతత లేకుంటే శాశ్వతమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అని. సో ఈ భక్తి మార్గాన్ని మనం వదిలేస్తే మన ఆత్మ గురించి, పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడి గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేము. అలా తెలుసుకోకుంటే మనం తిరిగి జన్మ తీసుకుని ఈ జన్మ మృత్యు సాగరంలో మళ్ళీ పడిపోతాం. ఈవెన్ ఈ కృష్ణ భక్తి చేసేటప్పుడు ఆర్థికంగా, మానసికంగా, కుటుంబంలో ఏ కష్టాలు వచ్చినా గానీ మనం ఇంకా కరెక్ట్ మార్గంలో కృష్ణునికి దగ్గరైతున్నామని అర్థం. సో శ్రీకృష్ణ భగవానుడి మాటలపై నమ్మకం ఉంచి నరసింహస్వామికి శరణు పొంది మన భక్తిలో వస్తున్న ఆటంకాన్ని తొలగించమని రోజు మనం ప్రార్థించాలి. హరే కృష్ణ.